బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా కాకుండా డిస్ట్రక్టివ్ అపోజిషన్ లాగా వారిని వారే డిస్ట్రక్షన్ చేసుకుంటున్నారనే సంగతి మర్చిపోయారు. వారిలో వారే కొట్లాట చేసుకుంటూ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూ పోలీసుల మీదనే అటాక్ చేసేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి రాజకీయాల్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రకంగా చేయటం వల్ల ఐటీ కంపెనీలు కానీ ఇండస్ట్రీస్లు కానీ ఇన్వెస్టర్స్ కానీ హైదరాబాద్కు రావడానికి భయపడే పరిస్థితిని చేస్తున్నారు. హైదరాబాదులో దాదాపు 500-600 సంవత్సరాల నుంచి తెచ్చుకున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం మంచిది కాదు. రాజకీయాల్లో వెయిట్ చేయాలా. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అపోజిషన్లో ఉంది. ప్రజల కోసం పోరాటం చేశాం, కానీ వ్యవస్థలకి వ్యతిరేకంగా కాదు. వ్యవస్థలో రాజ్యాంగపరమైన హక్కులను ఉపయోగించుకొని పనిచేయాలి. మేమేదో కొట్లాట చేసి లేకపోతే పోలీసుల మీద అటాక్ చేసి వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తాం, వీళ్ళ ఇంటి మీద దాడి చేస్తామంటే ఇది మీరు 10 సంవత్సరాలు చేసినటువంటి పనులు మర్చిపోలేదు. ఇంకా ప్రజలు 10 సంవత్సరాల్లో మీరు ఎంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని టీడీపీ ఎమ్మెల్యేలని తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రిజైన్ చేయకూడదే మీ మంత్రివర్గంలో మంత్రి అయ్యాడనే సంగతి మీరు మర్చిపోయారు. మీరు మాట్లాడే అన్ని ఎట్లున్నాయంటే దెయ్యాలు బయటకు వచ్చి వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఇప్పటికైనా వీటిని ఆపి కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా ఎక్కడైనా ప్రభుత్వం తప్పు చేస్తుంటే ప్రజల తరపున అది ప్రభుత్వం దృష్టి తీసుకురండి, ఒత్తిడి చేయండి. మీరు కావాలంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకులు ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ మీరు మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిని వదిలిపెట్టి కొట్లాట్ల లేకపోతే దాడులు చేయటం ఈ సంస్కృతిని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం.